ఫ్రెండ్స్, ఈరోజు 10/7/2025 కువైట్ సమయం ఉదయం 9:30 చూడండి. 1 కిలో మటన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలు కోసాను. చూడండి, చాలా చిన్నవి ముక్కలు. చూడండి, ఇదిగో చిన్న మన ఇండియాలో ముక్కలు కోసుకుంటాం చూడు, అలాగ కోసాను. ఇది 1 కిలో. తర్వాత దాంట్లోకి 2 మీడియం ఉల్లిపాయలు 2, తర్వాత వెల్లుల్లిపాయలు 2 గడ్డలు తీసుకొని, ఇంకా మనకు నచ్చింది చూడండి. నేను మసాలాలు వేయకుండా కొంచెం చేస్తున్నాను పాత పద్ధతిలో. విలేజ్లో, గ్రామాల్లో ఒక 40 సంవత్సరాల క్రితం అట్లా చేసిన విధంగా పెద్దగా ఇదిగా మిక్సీ లైట్గా ఎండుమిరపకాయలు వేయించి లైట్గా మిక్సీ కొట్టాను. ఇది మనకు నచ్చినంత వేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు నేను ఈ మటన్లో ఈ వెల్లుల్లిపాయలు చూడండి, ఇది వేసాను. అలాగే ఉల్లిపాయలు వేస్తున్నాను. ఎందుకంటావా, ఈ ఉల్లిపాయలు ఇంత పెద్దగా కోసింది ఈ కూర ఉడికే టయానికి ఇది అయిపోతుంది. ఇంకపోతే మనకు నచ్చినంత కారం వేసుకోవచ్చు. చూడండి, మనకు ఎవరికి నచ్చిందంత వాళ్ళకి. నేను ఎక్కువ కారం తిన్నా కాబట్టి ఒక 2 స్పూన్లు అంతా వేసుకుంటాను. తక్కువైతే ఏం అవసరం, ఇబ్బంది ఏమి లేదు. ఈ ఎండుమిరపకాయలు కదా, ఘాటు ఎక్కువ ఉంది. ఇంకా అలాగే మనకు నచ్చినంత ఉప్పు, సాల్ట్ వేసుకోవడంలో మనకు నచ్చినంత వేసుకుంటే సరిపోతుంది. ఎక్కడ పోయింది ఇది? మనకు నచ్చినంత సాల్ట్ వేసుకోవాలి. ఇకపోతే సాల్ట్ డబ్బా ఓపెన్ కాలేదు. ఇకపోతే ఇదిగో ఉప్పు, నూనె కొంచెం ఉన్నది డబ్బాలో. నూనె వేసేసుకొని ఒక అరగంట గన దీన్ని బాగా మిక్సీ చేసేసి బాగా కలిపేసి ఇట్లా కలిపేసి కన్నా మనం ఉప్పు కారం వేసేసి ఇట్లా కలిపి ఒక అరగంట పెట్టామనుకో, ఈ చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా సరే ఒక అరగంట పెట్టామనుకో నీట్గా ఇదైపోతుంది. ఇప్పుడు కలిపేసాను కదా, దీన్ని ఒక అరగంట పెట్టేసేయాలి. మామూలుగా ఏం దాన్ని పుట్టుకోకుండా. ఉప్పు తక్కువైంది, ఉప్పు మనకు తగినంత వేసుకోవచ్చు. కాకపోతే నీళ్ళుండే దీనికి కనీసం 3 వంతులు పెట్టేయాలి. 3 భాగాలు. ఇక్కడ చూడు, ఇక్కడ ఇంతవరకు పెట్టేసి ఒక అరగంట తర్వాత నీళ్ళు పోసేసి ఇంతవరకు నీళ్ళు పెట్టేసి వదిలేయాలి. ఒక 40 నిమిషాల్లో సూపర్గా అయిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇది పాత పద్ధతి, నాకు నచ్చింది. మీకు నచ్చితే మీరు కూడా చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ జై భారత్, జై హింద్, వందే మాతరం. బాయ్.